బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మే 13వ తేదీ ఉదయకాల సమయంలో మనమందరము డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా ఇట్టి రీతిగా కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? మీరంతా క్షేమం కదూ? ప్రభు యొక్క అపారమైన కృపను బట్టి నేను క్షేమం. అయితే నిన్నటి దినాన తెలుగు క్రైస్తవ లోకానికి అద్భుతమైన పాటలను అందించిన మన ప్రియ సహోదరులు సిఎస్ రావు గారు ఈ లోకాన్ని విడిచారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిరోజు ఒక్కొక్క జిల్లా కలెక్టర్ గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మే 13వ తేదీ కొరకు మనము ప్రార్థించవలసిన జిల్లా కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా కలెక్టర్గా గౌరవనీయులైన ఎండి ఇంతియాజ్ గారు పనిచేస్తున్నారు. నేను చాలా అభినందిస్తున్నాను ఈ కలెక్టర్ గారిని బట్టి. విజయవాడ లేదు కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉంటున్న అన్ని కోవిడ్ హాస్పిటల్ను కూడా కలెక్టర్ గారు సందర్శిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందడానికి ఎండి ఇంతియాజ్ గారు చేస్తున్న ప్రయాసను బట్టే నేను ప్రభువుని గణపరుస్తున్నాను. ఈరోజు డైలీ బ్రెడ్ పరిచర్యలో ఇంతియాజ్ గారి కుటుంబం రక్షణ కొరకు, విజయవాడ సబ్ కలెక్టర్ గారి రక్షణ కొరకు, అలాగే జాయింట్ కలెక్టర్ రక్షణ కొరకు మనం ప్రార్థిద్దాం. దయచేసి కండ్లు మూసుకోనండి. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిరోజు ఒక్కొక్క జిల్లా కలెక్టర్ గారి కొరకు, సబ్ కలెక్టర్ గారి కొరకు, జాయింట్ కలెక్టర్ గారి కొరకు ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువు మీకు స్తోత్రాలు. అయ్యా, నేటి దినం కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఎండి ఇంతియాజ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయనా, ప్రజల మధ్యకు వెళుతూ విశేషంగా ప్రయాసపడుతున్న ఈ కలెక్టర్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. మీరే రక్షకుడని, మీరే విమోచకుడని వారు తెలుసుకున్నట్టుకు మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో ఈ కలెక్టర్ గారు, వారి బంధువులు, వారి స్నేహితులు, వారి రక్త సంబంధికులు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, కలెక్టరేట్లో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది యేసు నామములో రక్షణ పొందుదురుగాక. మీ కృప చూపించుమని యేసు నామములో విజ్ఞాపన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దైవ జనాంగమా, ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామని స్పందన తెలియజేస్తున్నారు. కొంతమంది కామెంట్ బాక్స్లో మీ కామెంట్ ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభుని గణపరుస్తున్నాను. మీలో చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మేము అనేక మందికి షేర్ చేస్తూ ఉన్నాం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యను అని చెప్పారు. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిచర్యను దేవుడు దీవించునుగాక. ఆమేన్. నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ మాటను చదువుతున్నాను. ఆసక్తితో వినండి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దైవ జనాంగమా, నిన్నటి దినాన మనం దేవుని వాక్యం చూసాం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయం చేత కేకలు వేసిరని నిన్నటి దిన ప్రభువు మనతో మాట్లాడారు. మన జీవితంలో తొందరపాటు అనేది మనకు దీవెనకరం కాదని ప్రభువు మాట్లాడారు. ఈ దినము ప్రభువు చూడండి, కేకలు వేస్తున్న, భయముతో, తొందరపాటుతో అరుస్తున్న, కేకలు వేస్తున్న
తన శిష్యులతో ప్రభు చెప్తున్నాడు. ఆయన యేసు ధైర్యం తెచ్చుకుని ఈ ఉదయకాల సమయంలో సమస్యలు చూసి భయపడుతున్నారా? పరిస్థితులను చూసి భయపడుతున్నారా? విపత్తులు చూసి భయపడుతున్నారా? మీ కుటుంబంలో వస్తున్న శ్రమ వెంబడి శ్రమను చూసి మీరు భయపడిపోతున్నారేమో, మీరు తొందరపడిపోతున్నారేమో. మీ పిల్లలు మంచి చదువులు చదివి ఉద్యోగాలు రాలేదని భయపడుతున్నారేమో, మీరు ప్రారంభించిన వ్యాపారం సక్సెస్ కలదని మీరు భయపడిపోతున్నారేమో, లేకపోతే రేపటి దినాన్ని ఎలా బ్రతకాలి అని భయపడిపోతున్నారేమో. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా నా ప్రభు స్వరం మీ గృహంలో గంభీరంగా వినబడుతుంది. ఏమిటంటే, ధైర్యము తెచ్చుకొనుడి. ప్రభునందు ప్రియమైన నా స్నేహితులారా, నా ప్రభు ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాడు. బంగారం తెచ్చుకొనుడి అనటం లేదు, ఆస్తులు తెచ్చుకొనుడి, అంతస్తులు తెచ్చుకొనుడి అనట్లా. భయముతో వణికిపోతున్న శిష్యులకు చెప్తున్న మాట, యేసు నేనే, ధైర్యము తెచ్చుకొనుడి. ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నువ్వు కన్నీటితో ఉన్నావేమో, నువ్వు దుఃఖంతో ఉన్నావేమో, నువ్వు వేదనతో ఉన్నావేమో, పరిస్థితుల వైపు చూస్తున్నావేమో, నీ జీవితంలో నిరాశతో కృంగిపోయి కుమిలిపోతూ ప్రతిదినము ఏడుస్తున్నావేమో. నా ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి భూతమనుకుని తొందరపడి కేకలు వేశారు. అనవసరమైన కేకలు వేసిన శిష్యులతో చెప్తున్నాడు, నేనే, ధైర్యము తెచ్చుకునుడి. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన నా స్నేహితులారా, మీరు ధైర్యము తెచ్చుకొనండి. మీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నా దేవుడు. నీ కన్నీరును తొడవగలిగిన దేవుడు నా దేవుడు. నీ జీవితంలో ఆధైర్యంతో కృంగిపోతున్నావేమో, నీ జీవితంలో పదే పదే జరిగిపోయిన వాటిని ఊహించుకొని ఏడుస్తున్నావేమో. నా ప్రభు మాట్లాడుతున్నాడు, ధైర్యం తెచ్చుకో. నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీవు సేవించిన దేవుడు నీ కన్నీరును తొడవగలడు, నీ పరిస్థితులను మార్చగలడు, నీ తలను పైకెత్తగలడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అనారోగ్యంతో ఉన్నావేమో, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నావేమో, జీవితంలో బ్రతకనో, జీవితంలో నా పరిస్థితులు మారతాయో మారవని ఒకవేళ కృంగిపోయి నిరాశతో ఉన్నట్లయితే నా దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు, ధైర్యం తెచ్చుకోనండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దైవ జనాంగమా, గడిచిన దినాలలో నేను నా భార్య ఇద్దరం కోవిడ్కి గురయ్యాం. మా ప్రభు వాగ్దానం చేసి మమ్మల్ని బలపరిచి స్వస్థపరిచారు. మరలా ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమంలో ప్రభు కృపను బట్టి ఒక గంభీరమైన స్వరముతో మీతో మాట్లాడడానికి నా దేవుడు బలపరిచి మమ్మల్ని నిలవబెట్టి వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరలా ప్రభు మిమ్మల్ని నిలవబెట్టి వాడుకోబోతున్నాడు. ప్రభు మరలా మీకు సంతోషం ఇవ్వబోతున్నాడు. నా ప్రభు మరలా మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోనండి. ఈ ఉదయం డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా నా ప్రభు స్వరము మీ గృహాలలోకి స్పష్టంగా వినబడుతుంది. మీరు ధైర్యం తెచ్చుకోనండి. ప్రభు అట్టి ధైర్యాన్ని డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు సముద్రము మీద నడుచుట చూచి శిష్యులు తొందరపడి భూతమనుకుని కేకలు వేయగా, యేసు నేనే, ధైర్యము తెచ్చుకొనుడి
అయ్యా, భయముతో ఉన్నవారిని, తొందరపడి కేకలేస్తున్న నీ శిష్యులను బలపరుస్తున్నవాడా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో డైలీ బ్రెడ్ పరిచర్యను ఎంతోమంది వింటున్నారు ప్రభు. వారందరినీ ధైర్యపరచండి, మమ్మల్ని అందరినీ ధైర్యపరచండి. మా అంతరంగ హృదయములో యేసు నామములో మీ ధైర్యము మాలో నింపబడునుగాక. ఆమేన్. ప్రతి కుటుంబంలో మీ ధైర్యం నింపబడునుగాక. మీ సహాయం దయచేయండి నాయనా. కోవిడ్కు గురై చికిత్స పొందుతున్న బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నత చదువులు చదివి సరైన ఉద్యోగాలు లేక భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గొప్ప దేవుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రారంభించిన వ్యాపారాలు సక్సెస్ కాక నలిగిపోతున్న ప్రజల్ని మీరు ఆదరించి మీ నామమునకు మీరు మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ మిక్కిలి సహవాసము, సమాధానము మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.